భూమిపై ఒక నగరం ఉంది. అది పుట్టింది కాదు, అది నిర్మించబడింది కాదు, అది ప్రకాశించింది. అదే కాశీ. కాశీ అంటే ప్రకాశం. అది వెలుగు మాత్రమే కాదు, అది జ్ఞానం. కాశీకి ఇంకొక పేరు వారణాసి. భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించారని పౌరాణిక గాథల సారాంశం. వారణాసి నగరం సుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. కాశీని ఎందుకు అవిముక్త క్షేత్రం అంటారో తెలుసా? అవిముక్తం అంటే ఎప్పటికీ విడిచిపెట్టని స్థలం. శివుడు ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ విడిచిపెట్టారని పురాణాల్లో ఉంది. ప్రళయం వచ్చినా కూడా కాశీ నాశనం కాదనే విశ్వాసం జనాల్లో ఎక్కువగా ఉంటుంది. కాలభైరవుడను కాశీ రక్షకుడిగా భావిస్తారు. కాశీకి వచ్చిన యాత్రికులు మొదటిగా కాలభైరవ దర్శనం చేస్తేనే యాత్ర సంపూర్ణమనే సాంప్రదాయం ఉంది. పురాణ కథ ఏమిటంటే, బ్రహ్మ విష్ణువు పరీక్ష. సృష్టికర్త బ్రహ్మ, పాలకుడు విష్ణువు. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న ఎదురైంది. ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. అహంకారం పెరిగిన క్షణంలో శివుడు అనంత జ్యోతిగా ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ పైకి వెతుకుతూ వెళ్లారు, విష్ణువు లోతుకు వెతుకుతూ వెళ్లారు. కాలం గడిచింది. ఆ జ్యోతికి ఆది అంతం లేవు. అదే శివుడు, అదే జ్యోతిర్లింగం. ఆ అనంత జ్యోతి కాశీ ప్రాంతంలో స్థిరమైంది. విశ్వేశ్వర విశ్వానికి అధిపతి. ఇక్కడ శివుడు రాజ్యదేవుడు కాదు, ఆయన మోక్షదాత. అసలు కాశీలో గంగా నది ఎలా వచ్చిందంటే, భగీరథుడు తపస్సు చేశారు గంగాదేవి భూమి మీదికి రావాలి అని. కానీ గంగా ఉధృత ప్రవాహం భూమిని నాశనం చేస్తుంది. అందుకే శివుడు జటాల్లో గంగను ఆపారు. అలా గంగా ప్రవహించింది కాశీలో. ఇక్కడ గంగా ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. అది మోక్ష సంకేతం. గంగా నదిలో 2 చిన్న నదులు కలుస్తాయి. ఒకటి వరుణ, మరొకటి అస్సి. వరుణ, అస్సి అనే 2 నదుల సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం వరుణా నదికి పూర్వకాలం వారణాసి అనే పేరు ఉండేది కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కానీ ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడం లేదు. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. ఇప్పుడు కాశీ ఘాట్ల గురించి తెలుసుకుందాం. కాశీలో 80కి పైగా ఘాట్లు ఉన్నాయి. ప్రతి ఘాట్ ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. సూర్యోదయం సమయంలో గంగా తీరంలో వేద మంత్రాలు వినిపిస్తాయి. సాధువులు ధ్యానం చేస్తారు, భక్తులు స్నానం చేస్తారు. ఇక్కడ ప్రవహించే పవిత్ర జలాలు గంగా నది. ఇప్పుడు పంచతీర్థ యాత్ర రహస్యం ఏమిటో తెలుసుకుందాం. కాశీలో 5 ముఖ్య ఘాట్లు కలిసి పంచతీర్థంగా భావిస్తారు. అస్సి ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, పంచగంగా ఘాట్, ఆదికేశవ ఘాట్. ఈ 5 ఘాట్లలో స్నానం లేదా దర్శనం చేస్తే ప్రత్యేక పుణ్యం లభిస్తుందని స్కంద పురాణం చెబుతుంది. ఇప్పుడు అస్సి ఘాట్ గురించి తెలుసుకుందాం. ఇది యోగా శక్తి కేంద్రం. అస్సి ఘాట్ ఒక యోగా, సంగీతం, సంస్కృత అధ్యయనాలకు ప్రసిద్ధి. ఇప్పుడు దశాశ్వమేధ ఘాట్. దశ అంటే 10, అశ్వమేధ అంటే యజ్ఞం. బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యజ్ఞాలు చేశారని పురాణం చెబుతుంది. సాయంత్రం వేళ వేలాది దీపాలు వెలుగుతాయి. పూజారులు సమన్వయంగా దీపాలు వెలిగించి గంగాహారతి ఇస్తారు. అప్పుడు ఘంటాల శబ్దం, శంఖానాదం, వేదమంత్రాలు. అది కేవలం పూజ కాదు, అది ఆత్మానుభూతి. కాశీలో అగ్ని, జలం, వాయు, ఆకాశం, భూమి
ఇవి పంచభూతాల ఆరాధన. ఇది ఒక శక్తి చక్రంలా పనిచేస్తుందని భావిస్తారు. ఇప్పుడు మణికర్ణిక ఘాట్ రహస్యం గురించి తెలుసుకుందాం. మణికర్ణిక ఘాట్ ఇది కేవలం దహన స్థలం కాదు, ఇది మోక్ష ద్వారం. పురాణం చెబుతుంది పార్వతీదేవి చెవి ఆభరణం అంటే మణి ఇక్కడ పడిపోయిందని, అందుకే మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి అగ్ని వేల ఏళ్లుగా ఆరలేదు, చితి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని అర్థం. ఇక్కడ కథ ప్రకారం మరణించే వారి చెవిలో శివుడు స్వయంగా తారక మంత్రం చెబుతారట. ఒక కుటుంబం తమ పెద్దవారిని ఇక్కడ దహనం చేస్తుంది. కన్నీళ్లు ఉన్నా హృదయంలో ఒక నమ్మకం ఉంది, ఇక్కడైతే పునర్జన్మ ఉండదు. ఈ విశ్వాసమే ఈ ఘాట్ మహిమ. కాశీ మనకు ఒక సత్యం చెబుతుంది, మరణం అంతం కాదు, ఆత్మ శాశ్వతం, శరీరం తాత్కాలికం. ఇక్కడ ప్రతి చితి ఒక ముగింపు కాదు, ఒక విముక్తి. జీవితం మరణం ఒకే చోట. కాశీలో ఒకవైపు మణికర్ణిక ఘాట్, మరణం, చితి, మోక్షం. మరోవైపు దశాశ్వమేధ ఘాట్, జీవితం, దీపాలు, హారతి, ఆనందం. ఇదే కాశీ యొక్క మహారహస్యం. ఇప్పుడు పంచగంగా ఘాట్ మర్మం గురించి తెలుసుకుందాం. పంచగంగా ఘాట్ వద్ద 5 నదులు భూగర్భంగా కలుస్తాయని పురాణం చెబుతుంది. గంగా, యమున, సరస్వతి, కిరణ, దూతపాప. ఇది శక్తి సంగమంగా భావిస్తారు. ఇప్పుడు ఆదికేశవ ఘాట్ గురించి తెలుసుకుందాం. గంగా ఆరంభ రహస్యం ఇక్కడే ఉంది. ఆదికేశవ ఘాట్ కాశీ ఉత్తర అంచులో వరుణా నది గంగలో కలిసే సంగమ ప్రాంతంలో ఉన్న పవిత్ర ఘాట్. ఇది కాశీ పంచతీర్థ యాత్రలో ఒక ముఖ్య స్థలం. ఆదికేశవ అంటే ఏమిటి? కేశవ అనేది మహావిష్ణువు పేరు. ఆది అంటే మొదటి లేదా ప్రాథమికం అని అర్థం వస్తుంది. ఇక్కడ ఉన్న ఆదికేశవ ఆలయం విష్ణువు ఆది రూపాన్ని సూచిస్తుందని భావిస్తారు. పురాణ ప్రస్తావనల ప్రకారం స్కంద పురాణంలోని కాశీఖండంలో ఈ ప్రాంతం ప్రాముఖ్యం ఉంది. విష్ణువు ఇక్కడ తపస్సు చేసి కాశీ మహిమను స్థిరపరిచారని ఒక కథనం చెబుతుంది. శివ విష్ణు ఏకత్వానికి సంకేతంగా ఈ ఘాట్ను భావిస్తారు. యాత్ర క్రమంలో పంచతీర్థ సంబంధం ఏమిటంటే, పంచతీర్థ యాత్రలో ఆదికేశవ ఘాట్ను ఉత్తర ముగింపుగా తీసుకొని దక్షిణ దిశగా ఇతర ఘాట్లను దర్శించుకుంటారు. ఇది యాత్రకు శుభారంభం లేదా శుభ సమాప్తి రెండిటికి అనుకూలంగా భావిస్తారు. కాశీ దర్శనం ఎలా ఉంటుందో తెలుసా? ఉదయం సూర్యోదయం, గంగా జలాలు బంగారు రంగులో మెరిసిపోతాయి. ఘాట్ మెట్లు నిశ్శబ్దంగా తడిసి ఉంటాయి. ఆదికేశవ ఆలయంలో శంఖానాదం వినిపిస్తే సంగమ తీరంలో ఒక ప్రశాంత శక్తి అనుభూతి అవుతుంది. మరొక విషయం ఏమిటంటే 2021లో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభమైంది. గంగా ఘాట్ నుంచి ఆలయం వరకు నేరుగా మార్గం. ఇక్కడ ఆధునికత మరియు ఆధ్యాత్మికతతో కలిసి ఉంది. జీవితం యొక్క సందేశం కాశీ చెబుతున్నది ఏమిటంటే, జీవితం తాత్కాలికం, అహంకారం వ్యర్థం, జ్ఞానం శాశ్వతం, మోక్షం సాధ్యం. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను, అది చేయండి. కళ్ళు మూసుకోండి. మీరు కాశీ ఘాట్ మీద నిలబడి ఉన్నారు. గంగా ప్రవాహిస్తూ ఉంది. గంటలు మోగుతున్నాయి. మీ చెవిలో ఒక స్వరం వినిపిస్తుంది. భయపడద్దు, అది శివుడు. ఓం నమః శివాయ. Thank you for watching this video. Bye bye.